మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్టు పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే ఏకంగా 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఒకవైపు ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం దర్శకుడు బుచ్చిబాబుపై రకరకాల విమర్శలు, ఫన్నీ ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీనంతటికీ కారణం ఆయన సినిమాలోని ఒక విచిత్రమైన సెంటిమెంట్ అని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్ లో బుచ్చిబాబు మార్క్ అంటేనే హీరో పాత్రలో ఒక బలమైన శారీరక వైకల్యం లేదా త్యాగం చూపించడం అనే సరికొత్త చర్చ నడుస్తోంది. బుచ్చిబాబు ఇప్పటివరకు తెరకెక్కించిన 2 సినిమాల్లోనూ హీరోలు తమ శరీరంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయేలా కథను అల్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి సినిమా ఉప్పెనతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు పిఠాపురం కుర్రాడు బుచ్చిబాబు. ఈ సినిమాలో క్లైమాక్స్ లో కథలోని ఎమోషన్ ను పీక్స్ కు తీసుకెళ్లడానికి హీరో వైష్ణవ్ తేజ్ పాత్రకు అంగచ్ఛేదనం జరిగినట్టు చూపించి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన పెద్ది సినిమాలో కూడా బుచ్చిబాబు అదే తరహా సెంటిమెంట్ ను రిపీట్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో హీరో రామ్ చరణ్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల వల్ల తన కాలును కోల్పోతాడు. ఆ తర్వాత పారా అథ్లెట్ గా మారి పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించేలా క్లైమాక్స్ ను డిజైన్ చేశారు. ఈ 2 సినిమాల కథాంశాలు గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. బుచ్చిబాబు గారు, మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోల్పోవాల్సిందేనా అంటూ నెటిజన్లు ఫన్నీ అండ్ సీరియస్ కామెంట్స్ పెడుతున్నారు. తన గురువు సుకుమార్ లాగే బుచ్చిబాబు కూడా బలమైన ఎమోషన్స్, సెంటిమెంట్స్ పండించడం కోసం హీరో పాత్రల్లో ఇలాంటి శారీరక నష్టాన్ని చూపించడాన్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం దీన్ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తున్న బుచ్చిబాబు కెరియర్ కు ఇలాంటి బాడీ పార్ట్ కట్టింగ్ సెంటిమెంట్ ముద్రపడ్డం అంత మంచిది కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో ఎమోషన్ పండించడానికి వైకల్యాలను పదే పదే ఆయుధంగా వాడుకుంటే రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే కథలపై ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బుచ్చిబాబు తన నెక్స్ట్ చిత్రాల్లో ఇలాంటి విమర్శలకు తావు లేకుండా మరిన్ని వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో రావాలని సినీ విశ్లేషకులు, సినీ లవర్స్ ఆశిస్తున్నారు.